ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా బాబీ వస్తున్నాడు. అనయ్య లే లే అనయ్య. ఏయ్, ఈ ప్లేస్ నాది. నానా చూడు నాన్న అన్నయ్య. ఒరే వీడు నా పెద్ద కొడుకురా. అంటే నేను నీ కొడుకుని కదా. హే ఫస్ట్ నేను తర్వాతే నువ్వురా. నా పెద్ద కొడుకు ఆస్తిని పెంచాడు, బిజినెస్ ని పెంచాడు, సొసైటీలో నా గౌరవాన్ని పెంచాడురా. రే నువ్వేం చేసావురా? నేను అన్నయ్యని ఫాలో అవుతున్నాను కదా నాన్న. క్రియేటర్స్ వేరు, ఫాలోవర్స్ వేరురా. రే నేను పోతే నాకు తల కొరువు పెట్టేది వీడేరా. మా నాన్నరా వీడు. ఏమండి, ఏమైందండి? ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు కొండమ్మా. మావయ్య గారికి ఇలా జరిగిందని బాధపడుతున్నారు కదా. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం గుండమ్మా. చిన్నప్పటి నుంచి నన్నెంతో ప్రేమగా పెంచారు. కోపం వస్తే బాబీగాడినైనా ఒక దెబ్బ కొట్టేవారేమో కానీ నన్ను మాత్రం ఏం అనేవారు కాదు. ఈ పచ్చని పొలాల్లో చల్లని గాలి వీస్తుంటే, మీ అందరికీ అన్నముద్దలు కలిపి తినిపిస్తుంటే ఇంతకన్నా స్వర్గం ఉంటుందా అనిపిస్తుందా? నవ్వు నాన్న, నా బుజ్జి కదూ, నా బంగారం కాదు. నవ్వు నవ్వు నవ్వు. అది నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉంటే మీ నాన్నకి ఎంత కష్టమైనా కష్టం అలా అనిపించదు, సరేనా? మా నాన్నంటే కూడా నాకు చాలా ఇష్టమండి. ఆయన నా హీరో. ఒక విధంగా మీరు అదృష్టవంతులు. అమ్మా నాన్నల ప్రేమని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. కానీ నేను, నా చెల్లెలు లోకేశ్వరికి ఆ ప్రేమ పూర్తిగా దక్కలేదు. మా అమ్మా నాన్నలు మా చిన్నతనంలోనే దూరమయ్యారు. అంటే లోకేశ్వరి నువ్వు ఒక తల్లి పిల్లలా? మరి అంటే లోకేశ్వరి మీ పిన్ని కూతురు కాదా, నీ సొంత చెల్లెలా? మాట్లాడవేంటి? అందుకేనా లోకేశ్వరి ఎలాంటి తప్పులు చేసినా వెనకేసుకొస్తున్నావు? గుణమా నిన్నే. అది ఏంటండి మీరు
సొంత చెల్లెలంటే ఒక తల్లి కడుపునే పుట్టాలా ఏంటి? అమ్మా నాన్న లోకేశ్వరిని కూడా నాతో సమానంగా పెంచారు కాబట్టి అది నా సొంత చెల్లెలే. ఆ చెల్లెలే ఇవాళ మా నాన్నకి అలాంటి పరిస్థితి రావడానికి కారణమైంది. నీ వెనకాల గోతులు తవ్వుతుంది. ఏంటి మీరనేది? మా నాన్నకి రోజు నువ్వే కదా టాబ్లెట్స్ ఇస్తున్నావు, మరి ఈవేళ మాత్రం సడన్గా ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ ఎలా వచ్చింది? నిన్న లేని ఎక్స్పైరీ టాబ్లెట్స్ ఇవాళ ఎలా వచ్చాయని అంటున్నా. నాకెందుకో లోకేశ్వరే కావాలనే ఇలా చేసిందనిపిస్తుంది. తనే ఈ కుట్ర చేసిందనిపిస్తుంది గుండమ్మ. ఏంటండి మీరనేది? తనెందుకు కుట్ర చేస్తుంది? హే, నీకింకా అర్థం కావట్లేదా? కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. లోకేశ్వరికి నువ్వంటే మొదటి నుంచి ఇష్టం లేదు. ఎప్పుడూ నిన్ను అమ్మ దగ్గర ఇరికించాలనే చూస్తుంది. తనను నువ్వు సొంత చెల్లెల్లా చూసినా, తను ఏ తప్పు చేసినా నువ్వు కాపాడుకుంటూ వస్తున్నా కూడా నీ మీద మాత్రం తనకెందుకు కోపం ఉందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇక నుంచి లోకేశ్వరి ఏ తప్పు చేసినా నిన్నే శిక్షిస్తానని మా అమ్మ చెప్పింది. కాబట్టి నిన్ను ఇబ్బంది పెట్టడానికి లోకేశ్వరి కావాలని తప్పు చేసిందని నాకు అనిపిస్తుంది. ఇంకా నయం, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ తనే తెచ్చిపెట్టింది అని అనలేదు. అదే చేసుంటుందని నా అనుమానం. చాలా ఊరుకోండి. అనుమానించడానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి. లోకేశ్వరికి నా మీద కోపం ఉండొచ్చు, కానీ ప్రాణాలతో చెలగాటవాడేంత నీచురాలు కాదు నా చెల్లెలు. లేదు గుండమ్మ, ఒకసారి నువ్వు కరెక్ట్గా ఆలోచించు. నేనేం ఆలోచించకుండా మాట్లాడట్లేదండి, మీరే అతిగా ఆలోచిస్తున్నారు. భగవంతుడి దయ వల్ల మామయ్య గారు క్షేమంగా ఇంటికొచ్చారు, అదే నాకు చాలు. ఇక ఈ విషయాన్ని మీరు ఇంతటితో వదిలేయండి. పదండి, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. కంచం దగ్గర కూర్చుంటే ఆకలి అదే అవుతుంది. పదండి. వద్దు అని చెప్తున్నానుగా. ఏంటి ఏంటి మీరు దబాయిస్తున్నారు? అన్నం తినను అంటే వదిలేస్తాననుకుంటున్నారా? మరేం చేస్తావు? ఏం చేస్తానా? మిమ్మల్ని ఎత్తుకొని దించు. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. దించు. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.